దానం నాగేందర్ నిన్న అన్నటువంటి మాట ఈ మనిషి ఏమన్నాడు ఒకసారి చూడు. ఏ నీ అమ్మ అంట, నీ అమ్మ తోలు తీస్తా నా కొడక, గౌరవ సభలో దానం బూతులు, అంతు తేలుస్తా అంటూ హెచ్చరిక, జుగుప్సాగర వ్యాఖ్యలతో అవాక్కైన సభ, చర్యలకు పట్టుబట్టిన బీఆర్ఎస్, అంత జరుగుతున్న రేవంత్ మౌనం, షేమ్ అంటూ బీఆర్ఎస్ వాకౌట్, సభ్యుల ఒత్తిడితో చివరికి చింతిస్తున్న దానం అని చెప్పి అంటా ఉన్నారు. అయితే ఏమన్నాడో ఒకసారి చూడండి. మీరు కూడా చాలా మంది చూసుంటారు, చూడడం కోసం ఒకసారి నేను చూపిస్తా. ఆయన ఆత్రం ఏందో, ఆయన తొందర ఏందో ఒకసారి చూద్దాం. ఇగో ఎస్ఎన్డిపి బయట కొడతామేమని, బయట కొడతామేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ తోలు తీస్తా కొడక, ఒక్కొక్కటి తోలు తీస్తా, ఒక్కొక్కటి చెప్తున్నా తోలు తీస్తా. మరే బయట కూడా తిరిగి అని చెప్తున్నా నేను, మరే బయట కూడా తిరిగి అని చెప్తున్నా నేను. ఎస్ఎన్డిపి చూసుకోవాలి అని చెప్తున్నా నేను, మరే బయట కూడా తిరిగి అని చెప్తున్నా నేను. ఎస్ఎన్డిపి చూసుకోవాలి బయట కూడా తిరిగి కొడతామేమని, బయట కూడా తిరిగి కొడతామేమని. నువ్వు ఎవడరా భయ్? అసలు నువ్వెవడు బయట కూడా తిరగనీయకపోవడానికి? నీదేంది, నీ కథ ఏంది, నీ మాటలేంది? వీధి రౌడీ అనుకుంటున్నావా? తమాషాలా? బజార్లో మాట్లాడినట్టు మాట్లాడినా అనుకుంటున్నావా, లేకపోతే చేపల మార్కెట్లో మాట్లాడినట్టు మాట్లాడినా అనుకుంటున్నావా? తలకాయ ఖరాబ్ అయినట్టుంది నీది. చూపించుకో, ఎర్రగడ్డని కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టుంది, హాస్పిటల్ పోయి చూపించుకో. కామన్ సెన్స్ ఉండాలి కొంచెం అన్న మాట్లాడే ముందర. బయట మాట్లాడితే నడుస్తుంది అనుకుంటావు? అసెంబ్లీ అది. ఈ రాష్ట్ర ప్రజలు ఒక దేవాలయంగా భావించే చట్టసభ అది. గుడ్ల కంటే కూడా ఎక్కువ శాసనసభ వైపు చూస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మా భవిష్యత్తు, మా జీవితాలు బాగుపడే అవకాశం చేసే చట్టాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. సో మా భవిష్యత్తు గురించి ఆలోచించేది అక్కడ అందరూ ఉంటారు అని చెప్పి అనుకునే ఆ సందర్భంలో నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఈ చెత్త మాటలు. నీ అమ్మ అంటాడు, తోలు తీస్తా కొడుక. ఏం నువ్వు చెప్పులు కుట్టేటవా? తోలు తీసి చెప్పులు కుడతావు ఏంది అప్పుడప్పుడు? నీ భాష ఏంది? నేను అసలు ఎందుకు గెలిపిస్తున్నారు? ఖైరతాబాద్ ప్రజలు నానాలి, అసలు సిగ్గుపడాలి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత. ఇట్లాంటి ఉన్నా మేము ఎన్నుకున్నది, ఇట్లాంటి దరిద్రున్నా మేము ఎమ్మెల్యేగా పంపించింది. ఈయన మంత్రి, ఇంకా ఈ సన్నాసి గతంలో మంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమంలో ఇట్లా కట్టెబట్టుకొని తిరిగిండు. మొన్న దాకా బీఆర్ఎస్ ఉన్నాడు, సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశాడు. ఇప్పుడు పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉండు. ఇది మాట్లాడుతుంటే కనీసం స్పీకర్ అన్నా గట్టిగా వారిస్తలేడు, లేదంటే కనీసం రేవంత్ రెడ్డి అన్న తప్పు అట్లా మాట్లాడకూడదు అంటలేడు. ఇక ఏమన్నా మాట్లాడుకోరు అన్నట్టు వదిలేసాడు. కొంచెమన్నా తెలివి ఉండాలి, బుర్రా పనిచేస్తాయి, ఆలోచన ఉండాలి. నేను మాట్లాడుతుంది కరెక్టా కాదా, ప్రజా జీవితంలో మరి ఎట్లా ఉండాలి ఏంది? ప్రతిపక్షంలో ఉన్నోడు ఆవేశంతో ఆక్రోశంతో ఏదన్నా మాట్లాడతాడు, వాళ్ళని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ అధికారంలో ఉన్న నీకెందుకు ఆ ఫ్రస్ట్రేషన్? ఏం రోగం పుట్టింది మీకు? వాళ్ళు అంటారు, వాళ్ళు రెచ్చగొడతారు, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. మీరు అనలేదా గతంలో? ఇది కావాలని నాకైతే ఒక పెద్ద డౌట్ అనిపిస్తుంది. ఏంటంటే రేవంత్ రెడ్డిని ఆగం చేయనికి, రేవంత్ రెడ్డిని బద్నాం చేయనికి బీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకంగానే కనిపిస్తా ఉంది. దానం నాగేందర్ కావాలని ఏదో రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి అన్నట్టు అనిపిస్తలేదు. కేసీఆర్ డైరెక్షన్ లో దానం నాగేందర్ అన్నట్టు అనిపిస్తా ఉంది. ఏం కాదు, అటు పక్క ఉన్నావు కదా, ఏదన్నా ఒర్రేసాయి, బదనాం అయిపోతారు వాళ్ళే, నాశనం అయిపోతారు వాళ్ళే అని చెప్పి కేసీఆర్ కోవట్టుగానే కనపడతా ఉన్నాడు దానం నాగేందర్. ఇయ్యాలి నాకైతే క్లియర్ గా గంతదారుణం కదా. ఇక అసలు ఆ మాటలు నిజంగా బయట కూడా మనం మాట్లాడుకోం అట్లా. ఇగో ఎస్ఎన్డిపి చూసుకోవాలి బయట కూడా తిరిగి కొడతామేమని, బయట కూడా తిరిగి కొడతామేమని ఏమనుకుంటున్నారా? బయట కూడా తిరగనియట. మరి బయట తిరగని ఏం చేస్తాడో, మరి ఎవరిని బయట తిరగనియడో, ఎక్కడ బయట తిరగనియడో. మరి హైదరాబాద్ ఇలా అయ్యా జాగిర్ అనుకుంటుండా, ఇలా తాత రాసిచ్చిండు అనుకుంటుండా, మరి హైదరాబాద్ లో అంటుండా, మొత్తం పూర్తిగా తెలంగాణలో తిరగనియా అంటుండా, అర్థమైతలేదు. ఇగో మీరు
ఏయ్, తోలు తీస్తా కొడుక ఒక్కొక్కటి తోలు తీస్తా ఒక్కొక్కటి చెప్తున్నా తోలు తీస్తా ఏ మరే ఐటమ్ తిరిగానే అని చెప్తున్నా నేను మరే ఐటమ్ తిరిగానే అని చెప్తున్నా నేను విన్నారు కదా, బయట కూడా తిరగనియట, ఒక్కొక్కరిని తోలు తీస్తారట. మరి ఎప్పుడు తీస్తారో వీళ్ళంతా మరి రెడీ ఉండాలి, మరి వీళ్ళు రెడీ ఉండాలి తోలు తీపించుకోనికి. మరి ఎవరెవరు అన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా రెడీగా బట్టలిప్పి తయారుగా నిలబడుర్రి, మరి వచ్చాయన తోలు తీస్తారట, లేదంటే ఇళ్ళలో దాచుకోండి, బయటకైతే రాకుర్రి. అనవసరంగా మా ఎమ్మెల్యేల తోళ్ళని పోతే చండాలంగా కనబడతారు, వాళ్ళు దరిద్రంగా ఉంటారు. మరి వీళ్ళకంత దమ్ముందేమో మరి హైదరాబాద్ లో మరి వీధి రౌడ్ అనుకుంటున్నాడా, గుండా అనుకుంటున్నాడా, ఓ నాయకుడు అనుకుంటున్నాడా? కేటీఆర్ స్వయంగా మొన్ననే చెప్పిండు, మొదలు పోయి దానం నాయకుడు ఇంటి పక్కన చూసినప్పుడు ఆ ఎట్లా కబ్జా చేసిండు అని చెప్పి. కబ్జా చేసిన జాగాలు కనబడతలేవా? పెద్ద కబ్జా కోరు, దారుణాతి దారుణంగా ఉంటాయి ఈయనయి. కబ్జాలు, అక్రమాలు, భూదందాలు, ఇవి కాకుండా అక్రమ వసూళ్లు ఆ నియోజకవర్గంలో. హైదరాబాద్ కు నన్ను మించినోడు లేడని ఆ గర్వం మరి చెట్టుకు చెట్టు పెరిగినా నా అంత ఎవడు లేడిగా దున్నపోతు లెక్కున్నా అని చెప్పి ఈ హైదరాబాద్ మీద పడ్డట్టు అనిపిస్తుంది. సదరుకు ఇడిచిపెట్టిన పోతుంటారా, అట్లా పోతులు ఎక్కువ ఉంటాడు. అనరాదా? మాకు రావా మాటలు? నీకే వస్తాయా? తలకాయ పనిచేస్తుందో లేదో అసలు? మరి నేను ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నాను అయితే ఫైనల్ గా నట సభ్యుల ఒత్తిడితోని చింతిస్తున్నా అని బాధపడ్డాడు, చింతిస్తుండట. చాలా లోపల ఆయన ఆవేదన చెందుతుండట. ఇక నేను చింతిస్తున్నా అనకూడని మాటలు అన్నాను. సిగ్గుశరం ఉంటే ఒక ఎమ్మెల్యేగా అట్లాంటి చెత్త భాష మాట్లాడు, అది అసెంబ్లీ సాక్షిగా. ఒక చట్టసభల ఎంత బాగుండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి. రికార్డులను పరిశీలించి తొలగిస్తామని స్పీకర్ చెప్తూ ఇక దానం నాగేందర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డ ప్రసాద్ కూడా స్పందించారు. అసభ్య పదజాలం వాడి ఉంటేనా? వాడి ఉండడం ఏంది? స్పీకర్ వింటలేడా లేకపోతే నిద్రపోతుండా? రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉండడం ఏం అనలేకపోతా ఉన్నాం. చెవులకు వినపడలేదా? హెడ్ ఫోన్స్ పెట్టుకోలేదా? అంటే మిగతా సభ్యులందరికీ వినపడదు వేరేనా? మనమందరం విన్నాం పిచ్చోలమా? ఆయన అని ఉంటే నీ అమ్మ అంటే ఏంటన్నట్టు అది కరెక్ట్ మాటనా? రికార్డులు పరిశీలించి తొలగిస్తామని స్పష్టం చేశారు. సభ్యులు తమ హక్కులను వినియోగించుకోవాలని స్పీకర్ సూచించారు. కాగా దానం నాగేందర్ కు సిగ్గుశరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోవాలక్ష్మి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడడం సరికాదన్నారంటూ ఈయనకు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకైతే అర్థమైతలేదు. మరి ఏం రోగం పుట్టిందో మరి.